ప్రపంచాన్ని ఒకప్పుడు వణికించిన అణుబాంబుల జ్ఞాపకాలు ఇంకా చెరిగిపోకముందే అమెరికా మరో అత్యాధునిక అణ్వాయుధాన్ని తన అస్త్రాగారంలోకి చేర్చుకుంది. B-61-13 పేరుతో రూపొందించిన ఈ అణుబాంబు హిరోషిమాపై పడిన బాంబు కంటే ఎన్నో రెట్లు ఎక్కువ విధ్వంసకర శక్తి కలిగి ఉందని అమెరికా చెప్తోంది. ఈ కొత్త అణ్వాయుధంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1945 రెండో ప్రపంచ యుద్ధం చివరి రోజులు జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా వేసిన అణుబాంబులు లక్షలాది మంది జీవితాలను చిదిమేశాయి. ఆ విధ్వంసం మానవ చరిత్రలో ఇప్పటికీ ఒక మాయని మచ్చగానే మిగిలిపోయింది. ఇప్పుడు దాదాపు 8 దశాబ్దాల తరువాత అమెరికా మరో కొత్త అణుబాంబును అధికారికంగా తన అణ్వస్త్ర నిల్వల్లో చేర్చుకుంది. దాని పేరు 361-13. ఇది సాధారణ బాంబు కాదు. భూమి లోతుల్లో ఉన్న బంకర్లను కూడా ఛేదించేలా దీన్ని రూపొందించారు. అమెరికా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ బాంబు గరిష్ట పేలుడు సామర్థ్యం 360 కిలోటన్నులు. అంటే హిరోషిమాపై పడిన లిటిల్ బాయ్ కంటే 24 రెట్లు ఎక్కువ విధ్వంసకర శక్తి కలిగి ఉంటోందని చెప్తోంది. ఈ బాంబును B-2 స్పిరిట్, భవిష్యత్తులో B-21 రైడర్ వంటి అత్యాధునిక స్టెల్త్ బాంబర్ల ద్వారా ప్రయోగించేలా రూపొందించారు. ఈ కొత్త అణ్వాయుధాన్ని ఎందుకు తీసుకువచ్చారన్న ప్రశ్నకు ప్రపంచ భద్రతా పరిస్థితులు మారిపోయాయని అమెరికా చెప్తోంది. రష్యా, చైనా తమ అణ్వస్త్ర సామర్థ్యాలను పెంచుకుంటున్న వేళ తాము కూడా నిరోధక శక్తిని బలోపేతం చేస్తున్నామని వాషింగ్టన్ స్పష్టం చేస్తోంది. మరోవైపు అణ్వస్త్రాల ఆధునీకరణతో ప్రపంచం మరోసారి ఆయుధ పోటీ దిశగా వెళ్తోందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. హిరోషిమా, నాగసాకి విషాదం ప్రపంచానికి అణ్వాయుధం ఎంత భయంకరమో చూపించింది. అయినా అణ్వాస్త్రాల ఆధునీకరణ మాత్రం ఆగలేదు. అమెరికా B-61-13 ప్రవేశంతో ప్రపంచ భద్రత, అణు సమస్యలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.